హాయ్ యమజ డార్లింగ్, నువ్విక్కడున్నావా? డార్లింగ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ఇదిగో కాకి, నా జోలికి రావద్దని చెప్పాను కదా, అయినా నీకు సిగ్గులేదా? ఒక్కసారిగా చెప్పావు. ఒకసారి గ్రహణం పట్టిందని చంద్రుణ్ణి చూడ్డం మానేస్తావా ఏంది? కాకి, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, నన్ను వదిలే. ఓకే, నువ్వు టెన్షన్ పడుతూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు ఆవలించినా అందంగానే ఉంటావు. దేవుడా, నాకు టార్చర్ ఏంటి? పూర్వజన్మలో ఎవరినో పొడిచి పొడిచి చంపుంటాను. ఆ పాపం ఈ కాకి రూపంలో వచ్చి మాటలతో పొడిచి చంపుతుంది. డార్లింగ్, ఎందుకంత ఇరిటేట్ అవుతావు? నీకోసం నేను కరెస్పాండెన్స్ కోర్సు, కంప్యూటర్ కోర్సు అన్నీ నేర్చుకుంటున్నాను తెలుసా? అవన్నీ ఎందుకు? ఎందుకేంటి డార్లింగ్? కరెస్పాండెన్స్ కోర్స్ అంటే లవ్ లెటర్స్ రాయడం, కంప్యూటర్ కోర్స్ అంటే ఎస్ఎంఎస్లు పంపించడం. నీకోసం రెండు నేర్చుకుంటున్నాను. వానొచ్చినా వరదొచ్చినా చివరికి భూకంపం వచ్చినా నువ్వు పల్లెలు తినడం ఆపవు కదా? అది కాదు యమజ, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకని? యమజ డార్లింగ్, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నేను కావేరి పార్టీనే. ఎందుకో తెలుసా? కావేరి 10 మంది బావుండాలని కోరుకుంటుంది, నువ్వు సెల్ఫిష్ వి. మళ్ళీ ఏం గుర్తొచ్చింది కాకి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కనిపించే మనిషికి మనం సాయం చేస్తే కనిపించని దేవుడు మనకు సాయం చేస్తాడు. పల్లీలు అయిపోయాయి, తీసుకుని వస్తాను. బిడ్డా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నువ్వే చూస్తున్నావుగా. బావా, విశాల్ పరిస్థితి ఏంటి? ప్రమాదమేమీ లేదు కదా? ఏమీ లేదు కావేరి, స్పృహలోకి రావడానికి మాత్రం 4-5 గంటలు పడుతుంది. దుర్మార్గురాలు ఎంతకు తెగించింది? మనుషుల్ని చంపడానికి కూడా వెనకాటం లేదు. అవునమ్మా, స్వార్థానికి మరొక రూపమే ఆ యమజ. తనని విడిచిపెట్టకూడదు. అవును కావేరి, ఆ రోజు జరిగిందేంటో, యమజ ఎన్ని కుట్రలు చేసిందో ఈ విషయాల ద్వారానే అర్జున్కి చెప్పిద్దాం. అప్పుడు అర్జున్ అనుమానాలు తొలగిపోయి కావేరి కాపురం చక్కబడుతుంది. శివ, మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశాల్ బ్రతుకున్నాడని తెలిస్తే ఆ యమజ ఎంతకైనా తెగిస్తుంది. ఇంతవరకు యమజకు ఏమీ తెలియకుండానే జాగ్రత్త పడ్డాం అత్తయ్య. ఈ విషయాల్ని కాపాడడానికి కావేరి చాలా కష్టపడింది, ప్రాణాలకు కూడా తెగించింది. కావేరి, అసలు నువ్వు అలా ఎందుకు చేశావు?
ఎవరో ఒకరిని తోడుగా తీసుకువెళ్లాల్సింది కదా. టైం లేకపోయింది స్నేహ. అయినా టైంకి బావ వచ్చి నన్ను విశాల్ని కూడా కాపాడాడు. బావా, నేను మైసమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మా